నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల చిరకాల కల నెరవేరింది. 3 దశాబ్దాల పోరాటం ఫలించింది. పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎట్టికేలకు నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. దీంతో పాటు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు నాయకుడు పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఎన్నో ఏళ్లుగా బోర్డు ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన చేస్తున్నారు. మొదట నిజామాబాద్ లో పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డును వేల్పూర్లో ఏర్పాటు చేశారు. అలాగే కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. नेशनल टर्मरिक बोर्ड की शुरुआत की जा रही है। उन्होंने 2023 के अंत में 1 अक्टूबर 2023 को ये अनाउंस किया था, निजामाबाद में अनाउंस किया था। अरविंद धर्मपुरी जी बंडी संजय जी की इच्छा थी कि मकर संक्रांति के शुभ अवसर पर इसको शुरू करें। सभी लोगों की इच्छा थी कि बहुत बड़ा जो माननीय प्रधानमंत्री मोदी जी ने फैसला लिया है हमारे हल्दी किसानों के लिए, हल्दी की पूरी वैल्यू चेन प्रोसेसर्स के लिए, निर्यातक एक्सपोर्टर्स के लिए ये फैसला बहुत अहम है। इसकी शुरुआत शुभ दिन पे ही होनी चाहिए। పసుపు బోర్డు ఏర్పాటుతో తన హామీ ఇంకా పూర్తి కాలేదని, నిజామాబాద్ జిల్లాకు చాలా వస్తాయని, ఎన్నో పనులు చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సంక్రాంతి రోజున లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాదాభివందనాలు తెలిపారు. సంక్రాంతి శుభదినాన నరేంద్ర మోదీ గారు లక్షలాది మంది పసుపు రైతుల కల ఈ మంచి రోజున నెరవేర్చినందుకు అందరి తరఫున నేను నరేంద్ర మోదీ గారికి పాదాభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా పీయూష్ గోయల్ గారు చాలా చొరవ తీసుకున్నారు ఈ టర్మరిక్ బోర్డు ఏర్పాటులో. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.